కాలంలో ఉంటున్నాను. వరద ముప్పు అనేది నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదు. గత 3 సంవత్సరాల నుండి వరద ముప్పు వస్తుందంటే అక్రమ కట్టడాలు జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు ఈ కట్టడాలు లేవు కాబట్టి వరద ఎట్లా పోయేదో అట్లా పోయి ఎప్పుడు ఆ సమస్య రాలేదు. అక్రమ కట్టడాలను ఇప్పుడున్న కమిషనర్ గారు డైనమిక్గా ఉన్నారు, వారు పరిష్కరిస్తారనే ఆశాభావం ఉంది. మా మిత్రుడు చెప్పినట్టు, కొమరాయుడు చెప్పినట్టు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎవరో చేస్తారు, అసలు ఓటు వేయడానికే పోము. హౌసింగ్ బోర్డు సమస్య పరిష్కారం అయితేనే ఓటు వేయడానికి పోతామని చెప్పి మేము ముక్త కంఠంతో ఈ కాలనీ వాసులమంతా ఒక్క తాటిపై వచ్చి అట్లా ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రవిచంద్ర రెడ్డి చేస్తున్న ఏదైతే దీక్ష ఉందో కాలనీ వాసులంతా ఐక్యంగా వచ్చి అవసరమైతే ఒక్క రవిచంద్ర రెడ్డి ఆమరణ పడుతుంది కాబట్టి ఇక్కడే వంట వార్పు చేసుకొని ఇక్కడే చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మొత్తం కాలనీ వాసులంతా ఏకతాటిపై రావాలని చెప్పి, ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి, ఓన్లీ కాలనీ వాసుల సమస్య పరిష్కారం కోసం కాలనీ వాసులు పడుతున్న కష్టాలు అనుభవించారు కాబట్టి రాత్రి పడుకోవాలంటే, వర్షాకాలం వస్తే రాత్రి పడుకోవాలంటే జంకు ఇట్లా భయం అవుతుంది. ఎందుకంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయాలా. కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని మీద ఏదైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో అవి తొలగించి దీన్ని పరిష్కరించాలి.